హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ ఆమ్లెట్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ చాలా ఇష్టంగా తింటారు. నేను దీనికోసం 1 బౌల్ తీసుకుని దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పీసెస్ని వేసుకొని దాంట్లోనే 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొంచెం వేసుకొని దీంట్లో నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 గుడ్లను ఇట్లా పగలగొట్టి ఆ బౌల్లో వేసేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు ఇలా విస్కర్తో అంతా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆ ప్యాన్ మొత్తం అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఇలా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ని ఒకసారి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ప్యాన్ మీద అంతా పోసేసుకొని ఇలా రౌండ్ షేప్లో కొంచెం స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. కొంచెం సైడ్లకు ఆయిల్ ఇలా వేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత 5 మినిట్స్ తర్వాత దీన్ని స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని 30 సెకండ్స్ అలా ఉంచండి. 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మనం చీజ్ స్లైసెస్ని ఇలా ఆమ్లెట్ మీద అంతా పెట్టుకోవాలి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. చీజ్ అన్నీ మెల్ట్ అయిపోతాయి. ఇలా 5 మినిట్స్ తర్వాత చీజ్ అన్నీ మెల్ట్ అయిపోయాయి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీన్ని టమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.